ఇవి ఈ మూడింటిని కలిపి మెడికల్ లాంగ్వేజ్లో పెప్టిక్ అల్సర్ డిసీజ్ అంటారు అనమాట. పెప్టిక్ అల్సర్ డిసీజ్కు కామనెస్ట్ కారణం ఏంటి అంటే ఇంక్రీజ్డ్ అసిడిటీ అనమాట. ఇంక్రీజ్డ్ అసిడిటీ అయినప్పుడు ఫస్ట్ ఏమవుతుందంటే కడుపులో ఒక పెద్ద పూతలాగా, అంటే కడుపు వాయడం అన్నమాట. ఇప్పుడు మనకు చర్మం మీద ఏదైనా కురుపు చేసినప్పుడు చుట్టూగా రెడ్నెస్ వస్తుంది, అట్లాగే స్టమక్లో రెడ్నెస్ వస్తుంది. దాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. అయితే ఈ గ్యాస్ట్రైటిస్ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే అల్సర్గా ఫామ్ అవుతుంది. దీనికి మా సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈ రెడ్గా ఉన్న కురుపు పగిలినప్పుడు ఏమవుతుంది, మనకు చీమకారి ఒక పుండులాగా అవుతుంది. సో దాన్నే అల్సర్ అంటాం అన్నమాట. సో ఇది రెండు కూడా అసిడిటీకి రిలేటెడ్. యాసిడ్ రిఫ్లెక్స్ అంటే ఏమవుతుంది అంటే కొందరికి మన స్టమక్కు ఫుడ్ పైపుకు మధ్యలో ఒకటి వాల్వ్ ఉంటుందన్నమాట. అది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమవుతుంది ఏంటంటే వన్ వే వాల్వ్ లాగా పనిచేస్తుంది అనమాట. ఎప్పుడైతే అసిడిటీ ఎక్కువ అవుతుందో ఈ వాల్వ్ అనేది వీక్ అయిపోయి యాసిడ్ అనేది ఫుడ్ పైప్లోకి వస్తుంది అనమాట. దాన్ని యాసిడ్ రిఫ్లెక్స్ అంటారు. సో ఆ ఫుడ్ పైప్లోకి వచ్చినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఛాతీలో మంట రావడము, పుల్లటి తేన్పులు రావడము, లేదా ఒట్టి ఛాతీలో పెయిన్ రావడము కలుగుతుంటాయి. సో ఇవి డిఫరెన్సెస్ అనమాట. సో ఇన్ జనరల్ మూడు కూడా ఎక్కువ యాసిడ్ సిక్రీట్ కావడం మూలాన వచ్చిన కండిషన్సే, కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ప్రజెంట్ చేస్తుంది అన్నమాట. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.